పేరంటాలమ్మ తల్లిలాగా లేకపోతే ఇంకా పెద్దింట్లమ్మ తల్లిలాగా ఒక రూపముతో కూడిన అమ్మవారి స్త్రీమూర్తి రూపముతో కూడిన విగ్రహంతో ఉన్న దేవాలయం గొంతేనమ్మకి ఎక్కడా లేదు, ఉండదు. ఆ కాన్సెప్టే అది కాదు. క్రిస్టియన్లు తెలియక అది చెప్పటం, అది చెప్తే నీలాంటి మేధావులు నన్ను అడిగేయటం. అంచేత చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒక రూపముతో గొంతేనమ్మకు గుడి లేదు. నంది విగ్రహంతో ఊరేగింపులు జరుగుతాయి అట్ల తద్ది రోజు, దానిని నిమజ్జనం చేస్తారు. సో అంచేత ఇప్పుడు లేని ఒక సంవత్సరంలో ఒకరోజు దళితులు పూజ చేసుకునే గొంతేనమ్మ గుడి పలానా దగ్గర పలానా రకంగా ఉంది గొంతేనమ్మ గుడి అని ఎవరన్నా మోడల్ చూపెడితే అప్పుడు ఏం చేయాలో ఆలోచించవచ్చు. లేని గొంతేనమ్మ గుడిని నేను ఎక్కడ క్రియేట్ చేస్తాను? ఖచ్చితంగా అలాగే రేపు రామాలయం కట్టిన తర్వాత కూడా అక్కడ ఎవరైనా ఈ మతం మారిన ప్రముఖులు మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి వచ్చి మా గొంతేనమ్మకి నేను మళ్ళీ పూజ చేస్తాను అని అంటే చక్కగా అట్ల తద్ది రోజు పూజ చేసి ఆ నందిని తీసుకొచ్చి రామాలయంలో ఉంచి ఈ రామాలయం నుంచి తీసుకెళ్లి చక్కగా నిమజ్జనం చేసుకుంటానంటే వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మాణిక్యాలరావు చేస్తాడు, మేము చేస్తాం. ఉత్సవంలో దళితులే పాల్గొవాలని లేదు, మేము పాల్గొంటాం ఖచ్చితంగా. అంచేత ఎవరో మాట్లాడతాడు, ఎవరో టీవీ ఛానల్స్లో వేసేస్తారు అదే గొంతేనమ్మ గుడి అంట, అసలు చర్చ్ అంటాడు ఇంకోడు, సత్రం అంటాడు ఒకడు, సత్రంలోనంట ఏమ్మా మేము ఒక రాముడు బొమ్మ పెట్టుకుంటామమ్మా అని అడిగారంట, బతిమాలాడంట ఎవరినో, పెట్టుకోరా అన్న అంట. పెట్టుకోరా అంటే ఆడు పెట్టేసుకుని ఆడు కరెంటు బిల్లు కట్టేసుకుని అంటే 50,000 నుంచి కరెంటు బిల్లు కట్టేసుకుంటున్నా అంట. 50,000 క్రితమే అదేమో రికార్డులోనేమో రాయించేసుకున్నారంట. అదేమో ఇప్పుడు నాదంటున్నారు. నాకంతా నా బాల్యం అంతా నాకు గుర్తొచ్చేసింది అని ఎవడెవడో ఏదో వాగేయటం, ఆడ వాగేసిందని ఇంకెవడో ఛానల్లో వేసేయటం, వేసేస్తే ఇంకొక క్రిస్టియన్ ఛానల్స్లో దాని గురించి రఘురామకృష్ణరాజు అన్యాయంగా మాట్లాడుచుంటాడు. అచ్చట దేవాలయము లేదు, ప్రాచీన చర్చ్ క్వీన్ ఎలిజబెత్ ఇచ్చినది, లేకపోతే ఇంకేదో క్వీన్ చార్లెస్ ఇచ్చాడు, ఇలాగేదో మాట్లాడేస్తున్నారు. అది తప్పు. అక్కడ ఉన్నది రామాలయం, దాని మీద కూడా రాసుంది 32లోనే గుడి అని ఉంటే చర్చ్ ఎందుకు అవుద్దా? గుడి అంటే చర్చ్ కాదు కదా. అని నేను చెప్తున్నా, గొంతేనమ్మకి గుడి అనే కాన్సెప్ట్ లేదు. గొంతేనమ్మ ఆ రోజు తీసుకొచ్చి ఉంటుంది ఏదో ఒక రామాలయంలోనే ఎక్కువ. ఇక్కడ చిన్నమేరం రామాలయంలో ప్రతి సంవత్సరం అట్ల తద్ది రోజు గొంతేనమ్మని ఊరేగిస్తారు. అలాగే మోగల్లో ఉంది గుడి, రామాలయమే, అక్కడ కూడా గొంతేనమ్మని తీసుకొచ్చి ఆ అట్ల తద్ది రోజు నిమజ్జనం చేస్తున్నారు. ఎక్కడ జరిగినా అలాగే జరుగుతుంది. సో అంచేత వీళ్ళేదో మాట్లాడుతున్నారు. సో మాట్లాడేది కరెక్ట్ కాదు. ఉడత ఊపులకు ఇంకా బెదిరే వాళ్ళు ఎవరు లేరు. యాక్టివిటీ అని దొంగ కేసులు పెట్టేయటం, దొంగ కేసులు పెట్టకపోతే పోలీసు మీద కూడా కేసు పెట్టేస్తాను జాగ్రత్త ఎస్ఐ అంటే అల్లు భయపడిపోవటం, ఎందుకు వచ్చిందిరా బాబు ఇవని. అది ఆలయానికి సంబంధించి లేదయ్యా. 2 ఎకరాల 32 సెంట్లు అది రోడ్డు పోరంబోక్ అని చెప్పి ఉంది. అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం తరపున మేము దాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు కాదు, అసలు ఈ రామాలయం ఉందని నాకు తెలియక ముందే సంవత్సరం క్రితం నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో దానికి ఎవరో హైపురం రోడ్లో ఇల్లు తీసేటప్పుడు అక్కడ స్థలం ఉందంటే ఎవడో వచ్చాడు, ఏదో సమ్ మిషనరీస్ వాడు, నాకు ఎలిజబెత్ ఇచ్చిందండి, చార్లెస్ అమ్మమ్మ వీళ్ళ తాతయ్యకి ఇచ్చాడంట. చార్లెస్ అమ్మమ్మ, ప్రిన్స్ చార్లెస్ అమ్మమ్మ ఇక్కడ ఒకటి తాతయ్యకి ఇచ్చాడంట, అది మాదండి అని చెప్పి కూర్చున్నారు వీళ్ళు. అదే క్లియర్గా రికార్డు అంతా ఉంది. సో మళ్ళీ ఏదో కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్తే మళ్ళీ రిపోర్ట్ అడిగారు, ఎంఆర్ఓ గారు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ తహసీల్దార్ నుంచి ఆర్డీఓగా అప్పీల్కి వెళ్ళారు. ఆర్డీఓ గారు కన్ఫర్మ్ చేశారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. తర్వాత జేసీ గారి దగ్గరికి వెళ్ళారు,
అది కూడా కన్ఫర్మ్ అయింది. సో ఈ రిపోర్ట్ అంతా కూడా కోర్టుకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కోర్టు వాళ్ళు ఒక డాక్యుమెంటు ఏయో సరిహద్దులు వేశారు, సర్వే నెంబర్ వేయలేదు, ఒక ఊహించుకున్న దాంట్లో ఏదో కాగితం ఇచ్చారు, అది బోగస్ కాగితం. అది స్పష్టంగా ప్రూవ్ అయింది. అది ఈ ఆలయాన్ని కాదు, క్వీన్ ఎలిజబెత్ ఇచ్చింది కాదు, విక్టోరియా రాణి ఇచ్చింది కాదు, గవర్నమెంట్ రోడ్డు పోరంబోకు అంటే అది ప్రభుత్వ భూమి. ఆ భూమికి మేము ఫెన్సింగ్ వేసాం, పరిరక్షించాం. ఎవడో చచ్చోడు మాదని వెళ్ళాడు. అది రెవెన్యూ రిపోర్ట్ అడిగారు, అది రేపో మాపో దాన్ని కొట్టేస్తారు. ఈలోపు ఎవరో ఈ మధ్యన ఒక ఆయుధం అయిపోయింది. ఎవరో వెళ్ళి ఒక రాత్రి కాడ అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టారు. ఏమవుతుంది, అంబేద్కర్ అందరికీ పూజనీయుడే, విగ్రహం పెట్టారు. రేపు పొద్దున అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఆ విగ్రహం అడ్డంగా ఉంటే ఇంకో పక్క తీసి పెడతారు. ఇప్పుడు అక్కడే సెంటర్లో పెట్టారనుకో, సెంటర్లో బిల్డింగ్ రావాలనుకో, చక్కగా ఆ విగ్రహం తీసి ఇంకో పక్కన పెడతారు. అందరికీ పూజ చేసుకోవడానికి వీలుగా, అందరికీ దండలేయడానికి వీలుగా ఇంకో పక్కన పెడతారు. అంతే. ఏంటంటే ఆక్రమించుకోవాలంటే ఓ జీసస్ బొమ్మ లేకపోతే ఇంకో బొమ్మ పెట్టేస్తే అడ్లిపోతారు జనం, ఎవరో దాని జోలికి రారు అనే ఒక భ్రమలో ఉన్నారు. మీకన్నా మీరు పూజించే